వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా కామెంట్ ఇవ్వండి. కథ ఎలా ఉందో. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రావణుడితో సీత పరిణయం పార్ట్ 16 అని హర్ష అంటూ ఉంటే ఆమె కూడా నవ్వుతూ, హా, అన్నదమ్ములు అస్సలు దొరకరు, తోడు దొంగలు ముగ్గురు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ నేను ఆడుకుంటాను చూడు అని ఆమె కోపంగా హర్ష తలను పట్టుకొని చెరిపేస్తూ చెప్పింది హర్ష హెయిర్ని. ఆమె అలా చేస్తూ ఉంటే చిన్నప్పుడు కూడా ఆమె అలా చెయ్యడం గుర్తొచ్చి నవ్వుకుంటూ ఆశ్రీ అంటూ ఆమెను ఒడిలోకి లాక్కున్నాడు. ఆమె సిగ్గుపడుతూ, మై మాన్స్టర్ హస్బెండ్ గారు, కొంచెం వదులుతారా, నాకు సిగ్గుగా ఉంది అని అంది ఆశ్రిత. అతడు నవ్వుకుంటూ, సరే కానీ ఈరోజు కంపెనీకి వెళ్ళాలి, త్వరగా ఫ్రెష్ అయి వస్తే నేను నిన్ను కంపెనీలో దిగబెట్టడానికి అజయ్ విజయ్ వస్తారు అన్నాడు హర్ష. మరి నువ్వు రావా అని అంది డల్గా ఫేస్ పెట్టుకొని ఆశ్రిత. అతడు ఏదో ఆలోచన చేసిన వాడిలా, నేను నీతో పాటు వస్తే ఇక్కడ నిమ్మి ఒకటే ఉంటుంది కదరా, నాకెందుకో అనిపిస్తుంది నిమ్మికి ఈ ప్రాబ్లంకి ఏదో సంబంధం, ఏదో లింక్ ఉన్నట్టు, అది నాకు కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ అప్పుడే మనసులోనే ఆలోచిస్తూ ఉన్న తనకు ఆశ్రిత మళ్ళీ అతడి భుజంపై తగిలిన దెబ్బపై చేత్తో నిమురుతూ, ఇంకా నొప్పిగా ఉందా హన్ష అని అడిగింది. అతడు చిన్న చిరునవ్వుతో, నిన్న నైట్ అంతా వైల్డ్ రొమాన్స్ చేశాం కదా మేడం, దానివల్ల నువ్వు నా వీపై నీ కోర్ల గాయాలు కూడా చేశావు కదా, అలాగే తమరికి నా మీద ప్రేమ ఎక్కువై ఇక్కడ కొరికావు, ఈ నొప్పి ముందు ఆ నొప్పి ఎంతో చెప్పు అని కళ్ళెగరేశాడు హర్ష. ఆమె కోపంగా అతడి ఒడిలో నుంచి పక్కకు దూకినట్టే దిగి, ఈడియట్ అని తిడుతూ, సరే కానీ నాకు ఆకలేస్తుంది హర్ష, ముందు నేను ఫ్రెష్ అవ్వాలి, ముందు నువ్వు ఈ రూమ్ నుంచి బయటికి పో అని అంది క్యూట్గా కుక్క పిల్లలా ఫేస్ పెట్టి. అతడు నవ్వుతూ, ఇంకా ఏముంది మేడం నువ్వు దాచుకోవటానికి అన్నాడు హర్ష. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు అని ఆమె బొంగమూతి పెట్టి చెప్తూ ఉంటే అతడికి నవ్వు వచ్చి, అప్పటికే టైం చాలా అవ్వడంతో, సరే కానీ నీకు ఆకలేస్తుంది అన్నావు కదా, నేను బయట వేరే రూమ్లో ఫ్రెష్ అవుతా, అలాగే ఈ రూమ్లో నీ బట్టలు ఆ కబోర్డ్లో ఉన్నాయి కదా, అవి తీసుకొని రెడీ అవ్వు, నువ్వు కిందికి రాకు, నీకు ఇక్కడికే ఫుడ్ పంపిస్తా, గుర్తుంది కదా, ఇంట్లో మనం ఏం చేసినా వాడికి తెలిసిపోతుంది, ఇప్పటికీ వాడికి ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది, నువ్వు ఇంట్లో కనిపించకుండా నైట్ నుంచి ఈ రూమ్లోనే నాతోనే ఉన్నావని, అలాగే ఇంట్లో ఉన్న ఈ పనివాళ్ళు కూడా వీళ్ళ సంగతి కూడా నేను తేల్చాల్సింది, ఇవన్నీ చూసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది అని ఒక నిట్టూర్పు విడిచాడు. త్వరగా రెడీ అవ్వు బంగారం అన్నాడు హర్ష. ఆ తర్వాత ఆశ్రిత మెల్లగా లేచింది. ఆమె లేచి అడుగు ముందుకు వెయ్యబోతూ ఉంటే ఆమెకు ఎందుకో కొంచెం అలసటగా అనిపించింది. ఆ క్షణం అడుగు తడబడుతూ అడుగు వెయ్యలేకపోతుంది. హర్ష అది గమనించి ఆమెను అలాగే దుప్పట్లో చుట్టి ఆమెను వాష్రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడే ఒక చోట కూర్చోబెట్టి, సారీరా, నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టేశాను కదా అని అన్నాడు. దానికి ఆశ్రిత తల కిందికి దించేసి సిగ్గుపడుతూ, హన్ష నువ్వు బయటికి వెళ్ళు, నేను ఫ్రెష్ అయి వస్తాను అని అంది సిగ్గుపడుతూనే. హర్ష ఆమెను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని హర్ష సైలెంట్గా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. కానీ బయటికి రాగానే ఆమె మొహం గుర్తు వచ్చి అతని మొహంపై కూడా చిరునవ్వు ఆటోమేటిక్గా వచ్చేసింది. అలా నవ్వకుండానే బయటికి వచ్చి అతడు కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆమె స్నానం చేసిందో లేదో చూద్దామని
అతడు లోపలికి వచ్చాడు. అప్పటికి కూడా ఆమె ఫ్రెష్ అవుతూనే ఉంది. దాంతో ఆశ్రి అని పిలిచాడు. బయట నుంచి ఆశ్రిత వస్తున్నా హన్ష అని అంది. మెల్లగా బాత్ గౌన్ వేసుకొని తన తలను తుడుచుకుంటూ బయటికి వచ్చింది ఆశ్రిత. ఎదురుగా అతడిని చూసి ఇంత త్వరగా ఫ్రెష్ అయ్యి నా కోసం వచ్చావా అంటూ తన కళ్ళను చిట్లించి అడిగింది. ఆమెకు తెలుసు ఆమె నడవలేకపోతుంది అని. అతడు అంత త్వరగా ఫ్రెష్ అయి వచ్చాడు. అందుకోసమనే. ఎందుకంత కంగారు? నాకేం కాలేదు హర్ష. నేను బాగానే ఉన్నా. ఇప్పుడు రెడీ అవుతాను కూడా. నువ్వు నా విషయంలో టెన్షన్ పడనవసరం లేదు అని ఆమె అంటూ ఉంటే హర్ష ఆమెను కోపంగా చూస్తూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఆమెను అద్దం ముందు చైర్లో కూర్చోబెట్టి ఆమె తలను తుడిచి ఆ తర్వాత హెయిర్ డ్రై చేసి అతడే ఆమెకు ఒక మంచి త్రీ పీస్ కుర్తా సెట్ని రెడీ చేసి ఆమెకు ఇచ్చాడు. అది వేసుకోమన్నట్టు. కానీ ఆశ్రిత కావాల్సిందే హర్ష వైపు చూసి ఇది కూడా నువ్వే వేయచ్చు కదా అని అని తన కాలి వేళ్లను నేలపై రబ్ చేస్తూ అడిగింది సిగ్గుపడుతున్నట్టు. అతడు ఆమెకు కావాల్సిందే అతడిని ఆట పట్టిస్తుంది అని అర్థమై నాకేం ఇబ్బంది లేదు మేడం, మీకు ఏ ప్రాబ్లం లేదు అంటే నేను తప్పకుండా వేస్తాను అని అంటూ ముందుకు అడుగు వెయ్యబోయాడు హర్ష. కానీ ఆశ్రిత భయపడుతూ సారీ హర్ష సారీ, కావాల్సిందే ఏడిపించాలి అని అలా చేశాను. కానీ నేను తప్పుగా అనుకున్నా. నేను అలా అనుకున్న ప్రతిసారి నువ్వే నన్ను ఏడిపించేస్తావు అంటూ కొంచెం బెదురుతున్న కళ్ళతో చెప్పింది. అతడు ఆమె తలపై మొటిక్కాయ వేసి హలో మేడం, ఇది చెయ్యడం పెద్ద పనేం కాదు. కానీ నేను మొదలు పెడితే అది అంతటితో ఆగదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అందుకనే నేను వెయ్యను అంటున్నా. కాబట్టి త్వరగా డ్రెస్ వేసుకుంటే నేను నిన్ను రెడీ చేస్తా అని చెప్పాడు. ఆమె సిగ్గుపడుతూ ఆ డ్రెస్ తీసుకొని పరుగులాంటి నడకతో అదురుతున్న చేప కళ్ళతో వణుకుతున్న పెదాలతో అతడి వైపు చూడలేక డ్రెస్సింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఆమె వైపు చూసి చిన్న చిరునవ్వుతో తల విదుల్చుకుంటూ సైలెంట్గా అతని ల్యాప్టాప్ తీసుకొని ఏదో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆశ్రిత రెడీ అయ్యి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత ఆమె మెడలో ఉన్న పచ్చటి తాళిబొట్టు మెరుస్తూ కనిపించింది. పాపం ఆశ్రితకు ఇంకా తాళి కూడా మార్చలేదు. కేవలం ఆమె మెడలో పసుపు తాడు మాత్రమే ఉంది. అది అతడికి గుండెల్లో గుచ్చుకున్న ఫీలింగ్. కోట్ల ఆస్తికి మహారాణి తను, కానీ ఇలా మెడలో పసుపు తాడుతోనే ఉండాల్సి వస్తుంది అని బాధపడ్డాడు హర్ష. ఇటువైపు అతడు సంపాదిస్తున్నది కానీ అటువైపు ఆమె తండ్రి సంపాదించింది కావచ్చు. అన్నింటికీ ఆమె అర్హురాలే కానీ అని ఒక్క నిమిషం బాధపడి అతడు ల్యాప్టాప్ వర్క్ చేస్తూనే దాన్ని పక్కన పెట్టి ఆమె రావడం చూసి ఆమె దగ్గరకు వెళ్ళి లేచి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె హెయిర్ని సరిచేసి బంగారం సారీ రా అన్నాడు. ఎప్పుడు ఎవరి ముందు సారీ చెప్పనివాడు ఈరోజు ఆమె ముందు సారీ అడుగుతుంటే హన్ష ఏమైంది అని అడిగింది. హర్ష నవ్వుతూ సరే కానీ నువ్వు నన్ను చిన్నప్పుడంటే నీకు నోరు తిరగదు కాబట్టి అలా పిలిచేదానివి హన్ష అంటూ, కానీ ఇప్పుడు పెద్దదానివి అయ్యావు కదే, నా పేరు కూడా చాలా బాగా వచ్చు, అలాంటప్పుడు మళ్ళీ హన్ష అని పిలుస్తున్నా అని అడిగాడు. నీ మీద నాకు చెప్పలేనంత ప్రేమ ఉంది అని చెప్పటానికి అలా పిలుస్తుంటా. అయినా ఎన్నిసార్లు పిలిచినా కూడా నీ పేరు ఇంకా 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 పిలవాలనిపిస్తుంది. ఎందుకో నాకైతే అర్థం కాదు అని చిన్నపిల్లల ఎక్సైట్ అవుతూ నవ్వుతూ చెప్పింది ఆశ్రిత. హర్ష అతని తలతో ఆమె తలను ఢీకొట్టి ఈడియట్ అని తిట్టి సరే కానీ ఆలస్యం అవుతుంది అని అంటూ అతడు ఆమె కోసం ఆల్రెడీ
ఒక జ్యువెలరీ బాక్స్ అక్కడే బెడ్పై పెట్టి ఉండడంతో దాన్ని తీసుకొచ్చాడు. ఆశ్చర్యంగా ఆశ్రిత దాని వైపు చూస్తూ ఉంటే, హర్ష, ఇది నీకోసమే డిజైన్ చేయించా అన్నాడు. ఆమె చిరునవ్వుతో అలా చూస్తూ, తీసుకొచ్చిన వాళ్ళే వేస్తే బాగుంటుంది అని అంది. కొంటెగా అతను కూడా తనే ఓపెన్ చేసి సింపుల్ డాలర్తో హెవీగా లేకుండా చాలా సింపుల్గా బ్లాక్ బీడ్స్లా మెరుస్తూ అని బీడ్స్లా కాకుండా అలాగని ఏదో చైన్లా కాకుండా చాలా డిఫరెంట్గా యూనిక్ పీస్లా ఉంది. చాలా బాగుంది హర్ష అని అంది. హర్ష ఆమె మొహంలో సంతోషం చూస్తూనే మళ్ళీ ఆశ్రీ జాగ్రత్తరా అన్నాడు. ఆమె అతడి కంగారు చూసి సరే అంటూ తల ఊపింది. ఆ తర్వాత ఆమెకు అక్కడికే టిఫిన్ తెప్పించి తినిపించి, నువ్వు అజయ్ విజయ్తో పాటు వెళ్ళు, నిమ్మి నా దగ్గరే ఉంటుంది అన్నాడు. ఆశ్రిత, హర్ష తను భయపడుతుందేమో జాగ్రత్త అని అంది. హర్ష ఆమె వైపు చూసి, ఏంటి నా మీద నమ్మకం లేదా మేడం అన్నాడు. ఆమె హర్షను టైట్గా హక్ చేసుకొని, నా మీద కన్నా నాకు నీ మీదే ఎక్కువ నమ్మకం, కానీ ఇప్పుడు అది కాదు సార్ అసలు మ్యాటర్ ఏంటంటే నువ్వు మామూలుగా మాట్లాడితేనే భయపడుతుంది, అలాంటిది అంత బేస్లో ఉంటుంది కదా తమరి గొంతులో, అందుకనే అంటున్నా. అప్పటికే బాగా ఇంకోసారి ఆమెకు జాగ్రత్తలు చెప్పి బయటికి తీసుకొచ్చాడు ఆశ్రితని. ఆమెకు టిఫిన్ కూడా తినిపించి ఆ తర్వాత కిందికి వచ్చి రాగానే శిల్ప అని పిలిచాడు. ఆమె ఎస్ బాస్ అంటూ వచ్చి హర్ష ముందు నిల్చోగానే ఆశ్రిత అయోమయంగా చూస్తూ ఉంటే, శిల్ప, సార్ ఆల్రెడీ కెమెరాస్ అన్నీ ఎర్రర్ చూపిస్తున్నాయి, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకునేలోపు ఇక్కడ అంతా క్లియర్ చేసేస్తాను బాస్ అంది శిల్ప. హర్ష ఒక్క నిమిషం ఏదో ఆలోచిస్తూ, అజ్జు విజు వదినతో కలిసి వెళ్ళండి, ఇంకో విషయం జాగ్రత్త, తనతోనే ఉండాలి, కేర్ఫుల్గా అన్నాడు. వాళ్ళు కూడా సరే అని తల ఊపారు. మళ్ళీ అక్కడే సోఫాలో కూర్చొని ఆడుకుంటున్న నిమ్మి వైపు అజయ్ చూసి, అన్నయ్య మరి ఇంట్లో తను ఒక్కటే ఉంటుందా అన్నాడు. హర్ష జస్ట్ ఒక్క మాట, తను నా దగ్గర ఉంటుంది అన్నాడు హర్ష. అంతే, హర్ష దగ్గర కన్నా తనకు ఇంకా సేఫ్ అయిన ప్లేస్ ఎక్కడా ఉండదు అని వాళ్ళకు కూడా అనిపించి బయలుదేరారు ముగ్గురు. ఆశ్రిత వెళ్లే ముందు నిమ్మి దగ్గరికి వచ్చి తనకు జాగ్రత్తలు చెప్పి, ఆశ్రి త్వరగా వచ్చేస్తా బంగారం, అంతవరకు బావ దగ్గరే ఉండు అని చెప్పింది నిమ్మితో. నిమ్మి భయపడింది. హర్ష తను ఎప్పుడు చూసినా ఆశ్రితను ఇబ్బంది పెట్టడం ఆమె చూసింది కాబట్టి ముఖ్యంగా అతడి బేస్ వాయిస్కే వణికిపోతుంది నిమ్మి. అలాంటిది అతడి దగ్గర అని ఆలోచిస్తూ ఉంది. కానీ తన అక్కయ్య ఏదో పని మీద వెళ్తుంది కదా, అందుకే ఏం ఆర్గ్యూ చెయ్యకుండా సైలెంట్గా తల ఊపింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ముగ్గురు. కానీ కార్ దాకా వెళ్ళిన అజయ్ ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళాడు. నిమ్మి ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉంటే తన దగ్గరగా వెళ్ళి మోకాల మీద కూర్చొని చాలా నెమ్మదిగా నిమ్మి అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రోమో, ఆశ్రిత కంపెనీలో అడుగుపెట్టింది, ఇక్కడ నిమ్మిపై ఎవరో అటాక్ చేశారు. హర్ష, ఇక ఇంతకీ హర్ష ఎక్కడికి వెళ్ళాడు, నిమ్మిని కాపాడుకోగలడా? ఇది ఇవాల్టి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ ప్రోమో కూడా మీకు చూపించాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.